నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, తమిళ రాజకీయాలు హీట్ ఎక్కేసాయి. అదేవిధంగా చూసుకుంటే తమిళ సినిమాలు ఎక్కడ కనబడడం లేదు. సో కొంతకాలం తర్వాత, దాదాపు సంక్రాంతి తర్వాత నుంచి కూడా పెద్దగా తమిళ సినిమాలు కూడా పెద్దగా ఏం లేవు, తెలుగులో కూడా లేనట్టే. త్రిష గురించి చెప్పుకోవాలనుకుంటే, అటు తమిళ రాజకీయాలలో డిప్యూటీ సీఎం కాబోతుందని చెప్పి, గతంలో తను లేదు అతి తొందరలో అంటే 10 సంవత్సరాల తర్వాత నేను సీఎం అవుతానని చెప్పి ఒక రీల్స్ అయితే చాలా ఎక్కువగా వైరల్ అవుతూ వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో త్రిష గారించి ఒక ట్వీట్ వచ్చింది. ఆఖరి 5 రోజులు మాత్రమే, అంటే ఆఖరి 5 రోజుల్లో ఒకవేళ ఎలక్షన్స్ ఏమైనా మళ్ళీ జరిగి తను డిప్యూటీ సీఎం ఏమైనా పోటీ చేయబోతుందా అనేది ఒక వార్త అయితే, లేదు కంప్లీట్గా రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాను, సినిమాలు వదిలేస్తున్నా 5 రోజుల తర్వాత అని చెప్పి అనబోతుందా, లేదు 5 రోజుల్లో నేను ఏమైనా పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పి ఏమైనా సంకేతాలు ఇవ్వబోతుందా, ఇలా చాలా రకాల ఊహాగానాలు అయితే కనిపిస్తున్నాయి. మీరేం చెప్తారు? ఆవిడ నర్మగర్భంగానే వ్యాఖ్య చేసింది. అందులో 3 అంశాలు ఉంటాయి, ఏ ఒక్కడే అనుకోవడానికి లేదు. ప్రధానంగా అనుకోవాల్సింది ఏంటంటే, ఆవిడ ఆఖరిగా చేసిన సినిమా కరుప్పు సూర్యతో, అది 14వ తారీఖు రిలీజు. అక్కడ కరుప్పు పేరుతో రిలీజ్ అవుతుంది తమిళ్లో. తెలుగులో కరుప్పు అని పెడితే అదే కురూపి అని చెప్పి పేరు మార్చారు, వీరభద్రుడు అని పెట్టారు. ఆ కరుప్పునే ఇక్కడ వీరభద్రుడు. త్రిష నటించిన కరుప్పు సినిమా ఆఖరి సినిమా అని చెప్పుకోవచ్చు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన సినిమా జూలై 10వ తారీఖు అంటున్నారు, విశ్వంబర. కాబట్టి ఈ 2 సినిమాలు తప్పితే త్రిష చేతిలో సినిమాలు లేవు జనరల్గా. బహుశా కరుప్పు గురించి ఆవిడ చేసిన వ్యాఖ్యలు అలా డైరెక్ట్గా చెప్పొచ్చు, నా సినిమా వస్తుంది కరుప్పుని, అది మీరు ఆదరించని పెట్టొచ్చు. అట్లా పెట్టకుండా ఇట్లా పెట్టిందంటే ఆవిడ దగ్గర 2వ ఆలోచన కూడా మనం డిస్కస్ చేసుకోవాలనే కదా, చర్చించుకోండి నేను అవకాశం ఇస్తున్నాను మీకు అన్నట్టుగా ఉంది. అది అంటే పాజిటివ్ అయిద్దా నెగిటివ్ అయిద్దా చర్చల్లో అనేది చూద్దాం కూడా చిన్న హింట్ ఇచ్చినట్టున్నారు. ఈ మధ్య తెలివిగానే చేస్తుంది ఆవిడ కూడా, అందరూ మాట్లాడుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఇక ఆవిడ సినిమాలో గుడ్ బై చెప్తుందా చెప్పదా అంటే, ఇప్పుడే గుడ్ బై చెప్పను అనే మాట కూడా ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఎంజీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయలలిత ఇంకా కొన్నాళ్ళు సినిమాలు చేసుకుంటూనే ఉంది, తర్వాత మాత్రం వచ్చింది ఆవిడ. కాబట్టి నేను ఇప్పుడే ఆవిడ క్రియాశీలక రాజకీయాలకు వస్తుందని నేను అనుకోవట్లా. ఇంకొకటి, ఇప్పటికే ఆవిడ గ్లామర్ మెయింటైన్ చేస్తుంది, సన్నగానే ఉంది. జయలలిత లాగా లావ్ అయిపోతే ఏమన్నా ఇటు రాజకీయాల వైపు వస్తుందేమో, కానీ సినిమా వాళ్ళు గ్లామర్ ఉన్న వాళ్ళు ఇంకా సినిమాల వైపు మొగ్గు చూపుతూనే ఉంటారు. అవకాశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తూనే ఉంటారు. నో చెప్పదేమో అనుకుంటున్నాను నేను. అంటే ఇక్కడ తమిళ రాజకీయాల్లో కూడా చూస్తే పరిస్థితులు ఇప్పుడు కొంత గతంలో మీరు ఇందాక అన్నట్టు జయలలిత కావచ్చు, లేదంటే కొంతమంది సినీ స్టార్స్ ఎవరైతే హీరోలుగా ఉన్నవారు కాస్త సీఎం అయిన వారు కొంత భార్యలు కాకుండా మిగతా వేరే ఇంకొక రకమైనటువంటి సెకండ్ అఫైర్స్ కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళని రాజకీయాల్లో తీసుకొస్తే చాలా రకాల మాటలు పడాల్సి వచ్చింది. వాళ్ళు ఓటమి పాలైన సందర్భం కూడా చూసాం. అది తెలుగు రాజకీయాల్లో జరిగాయి, తమిళంలో కూడా జరుగుతున్నాయి. సో వీటిని ఉద్దేశించి విజయ్ కూడా కొంతకాలం వెయిట్ చేయి, లేదంటే సెకండ్ టర్మ్ చూద్దాము, లేదంటే కనీసం ఒక 2.5 సంవత్సరాలు హాఫ్ టర్మ్ కంప్లీట్ అన్న కానీ అన్నట్టుగా ఏమన్నా సరే సంకేతాలు ఏమైనా ఇచ్చాడా త్రిష కంటే? ఏం చెప్తారు? అంటే అది ఇచ్చి ఇవ్వకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం ఇండికేషన్స్ వస్తున్నాయి. ఆవిడ బహిరంగ ప్రమాణ స్వీకారానికి రావడం కానీ, అక్కడ మరి విజయ్ చెల్లెళ్ళని హక్ చేసుకోవడం కానీ, అలాగే విజయవాడ మదర్తో హక్ చేసుకుని సాన్నిహిత్యంగా మాట్లాడటం కానీ, అవన్నీ చూస్తుంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు వాళ్ళు, ఈవిడ మన ఇంటి అమ్మాయి అని త్రిష వాళ్ళ మదర్ కూడా ఫీల్ అయినట్టుగా మనకి ఇండికేషన్స్ వచ్చింది. వీళ్ళు త్వరలో పెళ్లి చేసుకుంటారా అనేది. ఎందుకంటే గతంలో కూడా త్రిషకి పలానా బిజినెస్ మ్యాన్తో ఎంగేజ్మెంట్ జరిగింది, తర్వాత నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోయింది, తర్వాత ఆస్ట్రేలియాలో ఒక అతనితో ఎంగేజ్మెంట్ జరగబోతుంది, ఇలా రకరకాల వార్తలు వచ్చినాయి. అంతకుముందు అయితే పలానా వాళ్ళతో అఫైర్స్ ఉన్నాయి, పలానా వాళ్ళతో ఇట్లా రకరకాల వార్తలు వచ్చినాయి. విజయ్తో ఉన్న అఫైర్ అనే మాట కూడా ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, గతంలో నుంచే అవుతున్న మాటే. కాకపోతే ఇక త్రిష నేను అనుకోండి విజయ్కి ఫిక్స్ అయిపోయినట్టుగా మనం భావించాలి. పెళ్లి చేసుకోవడానికి ఉన్న ఆటంకం ఏంటంటే ఇక్కడ విడాకులు అవ్వాలి, సంగీతంతో విడాకులు అవ్వాలి. మరి అది ఎక్కడి దాకా వచ్చిందనేది తెలియదు. ఇలా ఇది అవ్వలేదు అనుకోండి, ఇలా ఎవరింటే వాళ్ళు ఉంటూ కలిసి ఉండొచ్చు, అట్లా అవకాశం ఉంది. ఇక సినిమాల పరంగా అంటారా, లేటెస్ట్గా ఒక వార్త అయితే వైరల్ అవుతూ ఉంది. ఉదయనిధి స్టాలిన్ 12 కోట్ల ఆఫర్ ఇచ్చాడు త్రిషకి. తను చేయబోతున్న సినిమా రజనీకాంత్, కమల్ హాసన్ హీరోలుగా రెడ్ జెయింట్ బ్యానర్ మీద, ఆ సినిమాలో హీరోయిన్గా నువ్వు చేస్తే నీకు 12 కోట్ల ఆఫర్ అని అన్నాడనే మాట కూడా వైరల్ అవుతూ ఉంది. దానికి మరి ఈవిడ సినిమాలకు నో చెప్పనంటుంది కాబట్టి, వస్తే చేస్తానంటుంది కాబట్టి ఏమైనా చేస్తుందా, అది చూడాలి. అంటే అటు విజయ్కి దగ్గర కావాలంటే త్రిష రాజకీయాల్లోకి రావాల్సి వస్తుంది, కానీ రాజకీయాల్లోకి రాకుండా ఇక్కడ ఉదయ్ నిధి స్టాలిన్ ఖచ్చితంగా సినిమాల్లోనే ఆపేస్తే
విజయ్కి త్రిషకి మధ్యలో దూరం పెంచేటువంటి ఒక గ్యాప్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుందనే ఇలాంటి ప్లాన్లు ఏమైనా వేసారని చెప్పి తమిళనాట చర్చించుకుంటున్నారు. సో దీనికి ఎంతవరకు స్కోప్ ఉందండి? అంటే అప్పుడు విజయ్ని అడుగుతుంది, ఇట్లా ఆఫర్ ఇచ్చాడు చేయమంటావా లేదంటావా, ఖచ్చితంగా అడిగి తీరుతుంది. ఆయన చెయ్యి నో ప్రాబ్లం అన్నాడు అనుకోండి, సినిమాలు అన్నట్టుగా సినిమాలు ఎన్నో సినిమాలు చేసినప్పుడు చేయడానికి ఉంది, సినిమాల పరంగా చూస్తుంది. ఇంకొకటి ఏంటంటే సాధారణంగా ఒక ఏజ్డ్ హీరోలకి 40 నుంచి 50 ఏళ్ళ మధ్యలో ఉన్న హీరోయిన్ని ఫిక్స్ చేస్తారు జోడీగా. అలా ఉన్న వాళ్ళలో నయనతార ఉన్నారు, త్రిష ఉన్నారు, వీళ్ళకి ప్రయారిటీస్ వస్తున్నాయి. కాబట్టి మీరు తెలుగులో చేసినా లేకపోతే మలయాళంలో చేసినా ఆ ఏజ్డ్ హీరోలకి మాత్రం 40 నుంచి 50 ఏళ్ళ వయసు ఉన్నవాళ్ళు. ఆ ఉద్దేశంతో కూడా ఉదయనిధి స్టాలిన్ అడిగి ఉండొచ్చుగా. ఆవిడ రెమ్యునరేషన్ 12 కోట్లు అనేది ఆవిడకున్న డిమాండ్ బట్టి ఇస్తారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో విశ్వంబర ఉంది, దానికి భారీగా రెమ్యునరేషన్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు సూర్య సినిమాలో చేసిన దానికి వచ్చి ఉంటుంది, కాబట్టి ఇంకో 2-3 కోట్లు ఎక్కువ ఇచ్చి ఉంటాడు ఆఫరు. అది ఓకే చెప్పిందా లేదా అనేది తెలియదు, కానీ మొత్తానికైతే వార్త వైరల్ అవుతుంది. అంటే విశ్వంబర కరుపు తర్వాత ఆవిడ చేస్తే మరి రజనీకాంత్ కమల్ హాసన్ పక్కన చేసే సినిమాలో ఉంటుంది. వాస్తవానికి నయనతారకు కూడా మంచి పేరుంది, ఆవిడ కూడా మరీ అంత భారీ ఎత్తున సినిమాలు కూడా పెద్ద ఇక్కడ లేవు. అయితే ఇప్పుడు నయనతారని కానీ లేదా అనుష్కని కానీ వీళ్ళు ఎవరిని కూడా సంప్రదించకుండా ఓన్లీ త్రిష మాత్రమే ఉంది అన్నట్టుగా ఓన్లీ త్రిష చుట్టూ ఎందుకు తిరుగుతున్నారంటే ఏం చెప్తారు? అంటే రాజకీయాల నుంచి ఆవిడ దృష్టిని మళ్లించడం కోసం అనుకోవచ్చుగా. ఇప్పుడు రాజకీయాల నుంచి ఆవిడ మళ్ళిస్తే కొన్నాళ్ళు మళ్ళీ ఇటు సినిమా గ్లామర్కి అలవాటు పడిపోతే కొంత గ్యాప్ క్రియేట్ అవుతుందనే ఉద్దేశంతో కూడా అయ్యిండొచ్చు. అది అంటానికి లేదు, ఎందుకంటే డిఎంకే విషయంలో స్టాలిన్ మొన్న డిఎంకే అంత సీట్లు రానప్పుడు స్టాలిన్ హుందాగా వ్యవహరించాడు, కానీ ఉదయనిధి స్టాలిన్ అంత హుందాగా వ్యవహరించలేదు. ఆ విజయ్ని ఇబ్బందులు పెట్టిన దాని వెనకాల ఉదయనిధి స్టాలిన్ విజయ్ని ఇబ్బంది పెట్టిన వెనకాల ఉదయనిధి స్టాలిన్ పాత్ర ఎంతో ఉందనే వార్తలు కూడా వచ్చినాయి. ఉందా లేదా మనం చెప్పలేం, కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే సినిమాకి టెంప్ట్ చేస్తున్నట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. అయినా టెంప్ట్ అయినందుకు మాత్రం ఆ టెంప్ట్ అయ్యే పరిస్థితి ఉండదు కదా, సినిమాలు చేసుకుంటే మళ్ళీ వెళ్ళిపోతుంది, ఏముంది. సో ఓవరాల్గా తమిళ రాజకీయాలు త్రిష చుట్టే తిరుగుతున్నాయి. అటు రాజకీయాలు కావచ్చు, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, ఆ గెయింట్కి సంబంధించిన సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్స్ కావచ్చు, ఎందుకని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అటు రాజకీయాలు కావచ్చు సినిమాలు కావచ్చు ఓన్లీ త్రిష మాత్రమే ఎందుకని సెంటర్ పాయింట్ అయిందంటే ఏం చెప్తారు? విజయ్ వల్ల. విజయ్ రాజకీయాలు లేకపోతే త్రిషని అంతగా చూసేవాళ్ళు కాదుగా, ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. త్రిషకి విజయ్తో ఉన్న సాన్నిహిత్యము అది భారీ తెలియబట్టే కదా విడాకులకి అప్లై చేసింది, ఆవిడ ఆరోపించిందిగా. ఇప్పుడు బహిరంగంగా ఆవిడ వెంకటేశ్వరకి 4వ తారీఖుని పూజ చేసుకుని వచ్చి సరాసరి విజయ్ ఇంటికి వెళ్ళటం కానీ, ప్రమాణ స్వీకారంలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అవటం కానీ, ఇవన్నీ చూస్తుంటే అది నిజమేనడానికి ఆధారం వచ్చేసినట్టే. వాళ్ళు ఫంక్షన్కే వెళ్ళారు ముందే, అది కూడా ముందే చెప్పాడు, జనాలు ఓటర్లకు కూడా ముందే చెప్పాడు. ఓట్లు వేయడానికి ముందే నాకు ఈవిడతో కనెక్షన్ ఉందనేట్టుగా ఇండికేషన్ ఇచ్చాడు ఆయన. అయినా ఓటర్లు మానలేదుగా, యాక్సెప్ట్ చేశారు కదా, ఓట్లు వేశారు కదా. కాబట్టి ఇక వాళ్ళ సంబంధం అనేది బహిరంగ రహస్యమే. ఓవరాల్గా 5 రోజుల తర్వాత ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? 5 రోజుల తర్వాత ఏమవుతుందండి, వీరభద్ర సినిమా వస్తుంది ఇక్కడ, అక్కడ కరుపు సినిమా వస్తుంది, అంతే తప్ప మరి పెళ్లి చేసుకుంటారా లేదా మరి వీళ్ళిద్దరూ అంటే దానికి ఆటంకం ఉంది. ఇక్కడ విడాకులు కావాలి, విడాకులు అయిపోతే చేసుకుంటారు, విడాకులు అవ్వకపోతే యథా రాజా తథా ప్రజ, ఎవరింటి వాళ్ళు ఉంటారో ఆయన కలుసుకుంటూ ఉంటారు. లేకపోతే రోజు కలుసుకుంటే గ్యాప్ వచ్చింది అనుకోండి, ఆవిడకి ఒక స్థానం నుంచి తిరుచి నుంచి ఎక్కడి నుంచో సీట్ ఇచ్చేసి రోజు అసెంబ్లీకి రప్పించుకుంటారు. అది సో చూద్దాం సార్. మొత్తానికి త్రిష అడుగులు ఎటువైపు 5 రోజుల తర్వాత ఏం కాబోతుంది? మొత్తానికి అటు సినిమా రిలీజ్ కాబోతుందా, లేదా పెళ్లి సంబంధించినటువంటి ఒక విషయాలు ఏమైనా బయట పెట్టబోతుందా, లేదంటే మనకు ఏదైనా డిప్యూటీ సీఎం పగ్గాలు ఏమైనా చేపట్టబోతుందా, దానికి సన్నాహాలు ఏమైనా జరగబోతున్నాయి చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.